RTI Live News. Ask for right. ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారితో సుదీర్ఘంగా పనిచేసిన అనుభవంతో బహుజనులకు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి బహుజనులను చైతన్యపరుస్తూ బహుజన ప్రజాశక్తి సంఘాన్ని ఏర్పాటు చేసిన నల్ల లక్ష్మణ్ మాదిగ రజకుల స్థితిగతులపై స్పందిస్తూ యాత్రిక యుగంలో నేటికి గ్రామాల్లో వివక్షకు గురవుతున్న రజక కులం ఇప్పటికీ రజక మహిళలపై అత్యాచారాలు ఆపై హత్యలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో రజకుల్ని గ్రామ బహిష్కరణలు కూడా చేస్తున్నారు తన ఆవేదన వ్యక్తం చేశారు. మూఢాచారాలతో నేటికి గ్రామాల్లో రజకుల ఉతికిన బట్టలపై పసుపు నీళ్లు చల్లి ఇండ్లలోకి తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో బొందలు తవ్వుతారని పుట్టుక నుంచి చావు వరకు శుభాశుభ కార్యాలు చేస్తున్నారు. వారు రజకులు దీన్ని గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే అసెంబ్లీలో తీర్మానం చేసి ఎస్సీ జాబితాలో చేర్చాలని కోరారు. రజకులను ఎస్సీలో చేర్చుటపై ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేవని ఆయన తెలిపారు. నమస్తే. నల్ల లక్ష్మణ్, బహుజన ప్రజాశక్తి రాష్ట్ర కన్వీనర్. తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి పోరాటం చేస్తున్నటువంటి తన హక్కుల ఆశయాల కోసం ఏదైతే రజకులను ఎస్సీలో చేర్చాలని చెప్పేసి గత 7 సంవత్సరాలుగా మరి వాళ్ళు పోరాటం చేయడం జరుగుతుంది. రజకులు కూడా సేమ్ ఎస్సీల మాదిరిగానే మరి అంటరానితనానికి గురవుతారు. విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సేమ్ ఎస్సీ లాగానే వెనుకబడిన సంగతి కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ దృష్టిలో పెట్టుకొని కూడా ఈ భారతదేశంలో దాదాపు ఈ రజకులను 18 రాష్ట్రాల్లో ఎస్సీ జాబితాలో చేర్చబడ్డది. ఖచ్చితంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ రజకులను ఎస్సీ రాష్ట్రాల్లో చేర్చాలని ఒక డిమాండ్ జరుగుతూ ఉంది. దానికి మేము ఖచ్చితంగా మద్దతు ఇస్తున్నాం, స్వాగతిస్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రజకులు కూడా ఎస్సీ జాబితాలో చేర్చి వారికి కూడా ఎస్సీ హోదా కల్పించి ఈ రిజర్వేషన్లు అనేది ఇప్పుడున్నటువంటి 15% రిజర్వేషన్లు అనేది ఇప్పుడు ఎస్సీలో జనాభా కూడా పెరిగింది కనుక ఇప్పుడు ఎస్సీ రజకులను చేర్చుకుంటే ఇంకా అదనపు రిజర్వేషన్ అవసరపడుతుంది కనుక దాదాపు 24% వరకు పెంచవలసిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా రిజర్వేషన్లు పెంచి ఈ రజకులను కూడా ఎస్సీ జాబితా చేర్చాలని చెప్పేసి ఎస్సీ హోదా కల్పించాలని చెప్పి వారికి కూడా ఆదుకోవాలని చెప్పేసి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను.